నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు అమెరికా యుద్ధ విమానాలకు ప్రమాదం సంభవించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఈరోజు జరిగిన ఓ భారీ ప్రమాదంలో అమెరికా సైన్యానికి చెందిన పలు విమానాలు కూలిపోయినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి విమాన సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పి అధికార ప్రతినిధి ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి సిబ్బందిని సురక్షితంగా వెలికితీశారు. అనంతరం వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపైన అమెరికా మిత్రదేశ దళాలతో కువైట్ అధికారులు ప్రత్యక్షంగా సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. సాంకేతిక చర్యల అమలులో ముమ్మడిగా వ్యవహరిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు. విమానాలు కూలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అమెరికా యుద్ధ విమానాలు ఉన్నాయన్నమాట. ఆ యొక్క యుద్ధ విమానాలు ఉన్నట్లుండి కూలిపోయాయి అన్నమాట. అవి ఎందుకు కూలిపోయాయి, అసలు దాని వెనకాల కారణం ఏంటి, ఇరాన్ ఏమన్నా కూల్చివేసిందా, ఇలా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఓ భారీ ప్రమాదంలో విమానాలు కూలిపోయాయని చెప్పేసి, అలాగే అందులో ఉన్న సిబ్బందిని మేము సురక్షితంగా బయటికి తీసి అలాగే వారిని హాస్పిటల్కు పంపించాము, వారి యొక్క ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని చెప్పేసి, దయచేసి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఎవరూ నమ్మవద్దని చెప్పేసి కువైట్ అధికారులు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే పుకార్లు ఎక్కువగా వ్యాప్తి చెందితే కానీ ప్రజలలో భయాందోళనలు ఎక్కువ అవుతాయని చెప్పేసి దయచేసి పుకార్లను ఎవ్వరూ షేర్ చేయవద్దని చెప్పి అధికారులు కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.